రామ్ రామ్ ఫ్రెండ్స్. ఎవరినంటున్నారు? కవిత కల్వకుర్ల. ఎస్, లిక్కర్ క్వీన్, స్కామ్స్ క్వీన్. ఇప్పుడేం స్కామ్ చేసింది అనుకుంటున్నారా? లేదు లేదు, లైమ్ లైట్లోకి రావడానికి ఒక పెయిడ్ ఇంటర్వ్యూ చేసింది. 2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. పాపం వీడియో, నేను ఈ వీడియో చేసే సమయానికి 2,000 మంది కూడా చూడలేదు. వెరీ అన్ఫార్చునేట్. ఇంటర్వ్యూ అంతా విషయమే. ఇన్ని దెబ్బలు తిన్నా, జనం చీతూ అని తరిమి కొట్టినా, జైలుకి వెళ్ళొచ్చినా అదే భావజాలంలో ఉంటే దట్స్ వెరీ అన్ఫార్చునేట్. From the Deputy Chief Minister of Andhra Pradesh, Mr. Pawan Kalyan. Parts people are supposed to learn Hindi. What is the problem? I can speak as many languages. ఈయన ఒక యాంకరు. పవన్ కళ్యాణ్ ఎక్కడ హిందీ ఇంపోజిషన్ కరెక్ట్ అన్నాడు? అసలు తమిళనాడులోనే కాదు, దేశంలో ఎక్కడా హిందీ ఇంపోజిషన్ చేయట్లేరు. మొదట ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఇట్స్ ఎన్ ఆప్షనల్ లాంగ్వేజ్ దట్ యూ కెన్ చూస్ బిసైడ్ యువర్ మదర్ టంగ్. ఆప్షన్ ఇచ్చారు, నీకు ఇష్టమైతే చూస్ చేసుకోమని. బేసిక్ కామన్ సెన్స్ ఉన్న యాంకర్తో ఇలాంటి పెయిడ్ ఇంటర్వ్యూలు చేయండి. ఆయన అడిగాడు, సరే, ఈవిడ ఏమనింది? Well, as I said, I don't take him seriously. Unfortunately, he's the Deputy Chief Minister of the neighboring state, but everything about him has been questionable in politics. We don't take you seriously. Unfortunately, you are Telangana liquor scam queen, because of which we, the people of Telangana, have to bear the criticism. I don't know how a Che Guevara loving person turns out to be a complete rightist, first thing. సో నీ ప్రాబ్లం ఏంటి? అలానే లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్గా ఉంటే నెత్తిన పెట్టుకుంటారా? లేదంటే అన్ఫార్చునేట్లీ అంటారా? తెలంగాణలో ఉర్దూని రుద్దొచ్చా? మళ్ళీ హిందీ కోసం శుద్ధులు చెప్తున్నారు. అవును, సద్గురు ముందు కూర్చొని రామాయణ మహాభారత్ స్టోరీస్ అన్నావు కదా, అది అన్ఫార్చునేట్. When you have been learning from these things from generations, Ramayana, Mahabharata and many more stories, how do we expect the current Indian man to not treat his wife like Sita? రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు. రాముడు సీతమ్మని ఎలా చూశాడో అలా ఈ తరం యువత చూడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది ఈవిడ. ఎలా చూశాడు రాముడు? 10ల సంఖ్యలో పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కనలేక చనిపోయిన ఒక ముంతాజ్ ఖాన్ కోసం మహల్ కడితే అది వీళ్ళకి ప్రేమకు చిహ్నమా? భార్య కనపడక తన కోసం ప్రేమతో వారధి కట్టాడు. అది ప్రేమ. నీ ఇంటి మహారాణిని, నీ ఇంటి ఆడపిల్లని ఎవరైనా చూసినా బంధించిన తగల పెట్టేస్తా, ప్రాణం తీస్తా, యుద్ధం చేస్తా, అది నా ప్రేమ అని చూపెట్టాడు చూడు. ఇది రాముడంటే, రామాయణం అంటే. యువత నేర్చుకోవాల్సింది అది, స్త్రీని ఎలా కాపాడాలి అనేది, ప్రేమించిన స్త్రీ కోసం ఏం చేయాలి అనేది. మరి ఇప్పుడేమో జై శ్రీరామ్ అంటున్నావేందక్క? నువ్వు మారిపోయావా? మీలాగా 12,000 అమాయకుల ఆత్మ బలిదానాల మీద కుర్చీ వేసుకొని కూర్చొని రిచ్ తెలంగాణని అప్పుల తెలంగాణగా చేయలేదు. మీ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యింది. వెరీ అన్ఫార్చునేట్. సో మిమ్మల్ని జనాలు ఎందుకు నమ్మాలి ఇప్పుడు? వేరే వాళ్ళ మీద కాల్చి బట్ట వేసేటప్పుడు, బురద చల్లేటప్పుడు కొంచెం మనం చూసుకోవాలి. సిగ్గులేదా జడిగింజ అంటే నల్లగొను నాకెందుకు సిగ్గు అన్నదట. కల్వకుంట్ల పేరు లేకపోతే దిక్కు దివానం లేని వాళ్ళు అన్ఫార్చునేట్. ఆ తోక ఉన్నా, అయ్య అండ ఉన్నా నిజామాబాద్లో అడ్డంగా ఓడిపోవడం వెరీ అన్ఫార్చునేట్. అలా ఓడిపోయినా కుటుంబంలో అందరికీ పదవులు ఉండాలి అని బ్యాక్ డోర్లో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అది అన్ఫార్చునేట్. పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, ఉంటే అవి మాట్లాడండి. యూ కెన్ కౌంటర్, హ్యావ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక నాయకుడిని అడ్డంగా ఓడిపోయిన వాళ్ళు, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళు, అన్ఫార్చునేట్లీ హీ హ్యాస్ బికమ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అనడం సిగ్గుచేటు. ఏం చేశాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఒకే రోజులో 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఇది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ చేత ప్రపంచ రికార్డుగా గుర్తించబడింది. అక్టోబర్ 2024లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సభల్లో లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 13,326 గ్రామ పంచాయతీలలో 4,500 కోట్ల బడ్జెట్తో 30,000 అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 6 నెలల కాలంలో జనవరి 2025కి 3,750 కిలోమీటర్ సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మించింది. గ్రామీణ నీటి సరఫరా శాఖలో గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రాజెక్టులను వేగవంతం చేశారు. తాగడానికి నీళ్లు లేని పిల్లలకి అక్కడ నీళ్ళొచ్చాయి. ఇప్పుడు ఇవి జస్ట్ కొన్ని మాత్రమే. అయినా స్కాములు చేయక, డబ్బులు వెనుకేసుకోక పనిచేస్తుంటే సీరియస్ పొలిటీషియన్ ఎలా అవుతాడు? మీ బాధంతా స్కాములు చేయకుండా ప్రజలకి మంచి చేస్తున్నాడు అని, అంతకన్నా ముఖ్యంగా ఒక అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పాడు అని. అరే, ఒక అబ్దుల్లా నేను ముస్లిము, నేను అల్లాని నమ్ముతాను అని చెప్పచ్చు. ఒక నాన్సీ నేను జీసస్ని నమ్ముతాను, క్రిస్టియన్ అని చెప్పచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్ నేను సనాతని హిందూ అని చెప్పకూడదు కదా.
ఇదే వీళ్ళ కడుపు మంట. అన్నిటికన్నా ముఖ్యంగా హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. నీలాగా తోక పెట్టుకొని కల్వకుంట్ల తోక పెట్టుకొని అయ్య పేరు చెప్పి రాలేదు. బతుకమ్మ అంటే డీజే ఆట చేసింది ఈ తైతక్క. బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తూనే బతుకమ్మ గోల్ గోల్ అన్నోళ్ళని, తెలంగాణ ఆడబిడ్డల్ని నగ్నంగా బతుకమ్మ ఆడించిన వాళ్ళని గ్రేట్ అని పొగిడిన కుటుంబం ఇది. తండ్రేమో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటాడు, కొడుకేమో జై శ్రీరామ్ అనకపోతే కడుపు నిండదా అంటాడు. ఈవిడొచ్చేసి రాముడిలాగా ఉండకుండా యువత ఎలా ఉండాలో చెప్పు అని అంటుంది. వీళ్ళ ఆదర్శం తెలంగాణ ప్రజలకి. హిందువుల్ని 15 నిమిషాల్లో లేకుండా చేస్తా అన్నోడి చేతిలో స్టీరింగ్ పెట్టిన కుటుంబం ఇది. ముఖ్యంగా తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజు అదే రజాకర్లకి భయపడి ఆ రోజున అధికారికంగా సెలబ్రేటే చేయలేదు వీళ్ళు గెలిచినప్పుడు. ఇలాంటి వాళ్ళు తెలంగాణలో ఉండడం వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తూనే ఉండక్క. నీకు ఓట్లతో జనాలు సమాధానం చెప్తూనే ఉంటారు. చివరిగా రాజకీయం అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, స్కామ్లు చేయడం, లక్షల కోట్లు వెనకేసుకోవడం కాదు. ప్రజల కోసమే ఆలోచించడం, మంచి చేయాలి అనుకోవడం, ప్రజల కోసం నిలబడడం అని ఒక పవన్ కళ్యాణ్ చూపెడుతున్నాడు కదా. అందుకే వీళ్ళ కడుపుమంట. జై భారత్, జై హింద్.